హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీజేఎం ఛానల్. సో ఈ వీడియోలోనైతే తెలంగాణలో నిరుద్యోగులు కోరుకున్న విధంగానే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు 99% అయితే ఉన్నాయి. సో మరి పోస్ట్ పోన్ అయినప్పుడు మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఏమేమి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పలేం. ప్రాబబిలిటీ ఏముంది అని అంటే, మనకి ఇంతకుముందు 783 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది గ్రూప్ 2. అట్లాగే గ్రూప్ 3 అనేది 1388 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిద్దాము అనే ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు అనుకున్న విధంగానే ఆగస్టులో అయిపోయి ఉంటే ఇంకొక కొన్ని నెలల తర్వాత మరొక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. ఆ గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు ఈ జాబ్ క్యాలెండర్లో ఇచ్చేటటువంటి వారు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఈ గ్రూప్ 2 అనేది ఆగస్టులో జరగట్లేదు. కాబట్టి మరి ఈ గ్రూప్ 2 అనేది దాదాపు డిసెంబర్ జనవరికి పోస్ట్ పోన్ అయినట్లయితే మరి అప్పటి వరకు మనకు కొత్త గ్రూప్ 2 ఇంకొకటి రిక్రూట్మెంట్ అనేది చేయరాదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి దాదాపు మనకు 1.5 year కంటే ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మిగిలినటువంటి ఖాళీలను ఈ గ్రూప్ 2 ఇప్పుడు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఎగ్జామ్ పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరికొన్ని పోస్టులను యాడ్ చేసేసి ఈ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనను అయితే ప్రభుత్వం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 1.5 year నుంచి ఈ నోటిఫికేషన్ జరుగుతూనే ఉంది, పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. కాబట్టి దాదాపు ఇదంతా కంప్లీట్ కావాలంటే ఈజీగా 2-3 years పడుతుంది. కాబట్టి మొత్తం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే కూడా ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరికొన్ని పోస్టులను యాడ్ చేసి ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మరికొన్ని పోస్టులు యాడ్ చేసేసి, నాకు తెలిసి ఈ ఎగ్జామ్ అయితే మేబీ జనవరిలో ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. లేదంటే డిసెంబర్ లాస్ట్ వీక్ మనకి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఉంటాయి 2 days. ఆ డేస్లో మేబీ అడ్జస్ట్ చేయొచ్చు. లేదు అని అంటే జనవరి పొంగల్ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఆ పొంగల్ హాలిడేస్లోనైనా కానీ షెడ్యూల్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం. మరి గవర్నమెంట్ అయితే పోస్టులు పెంచి దీన్ని పోస్ట్ పోన్ చేస్తే అందరికీ సంతోషమే. ఓన్లీ పోస్టులు పెంచకుండా దీన్ని మళ్ళీ పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేసినట్లయితే సీనియర్ అభ్యర్థులకైతే సరిగ్గా న్యాయం చేయనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళకి వెళ్ళి ప్రిపేర్ అవుతారు. కాబట్టి పోస్టులు పెంచినట్లయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో చూద్దాం మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో, మరి డిసెంబర్ లాస్ట్ వీకా జనవరా. సో లెట్ us wait and see. ఇది ఈరోజు అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.